ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ మీటింగ్. అమరావతి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే ఛాన్స్. అనంతపురం జిల్లా నామనాంకపల్లెలో పెద్దమ్మ తల్లి జాతర. హాజరైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తుండటంతో అలర్ట్ అయిన పోలీసులు. కేతిరెడ్డిని అక్కడి నుంచి పంపించిన అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరోసారి పవర్ పంచాయతీ. సీఎంఓకు చేరిన గొడవ, ఈవో తీరుపై దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ అసంతృప్తి. కీలక విషయాలు తన దృష్టికి తీసుకురావటం లేదని ఆగ్రహం. ములుగు జిల్లా మేడారం మహాజాతరకు సిద్ధమైన అధికార యంత్రాంగం. 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. 3 షిఫ్టుల్లో పోలీసుల బందోబస్తు. నేటి నుంచి 3 రోజుల పాటు శిక్షణ. బ్లోఅవుట్ తగ్గుముఖం పడుతుంది. 25% ప్రెషర్ తగ్గిందన్న జేసీ నిశాంత్. ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తోందని వెల్లడి. పైప్ లైన్ల ద్వారా నీళ్లు విరజిమ్ముతున్నట్టు వెల్లడి. నెల్లూరు నవాబుపేటలో దారుణం. పార్క్ చేసిన కారు, బైక్ని దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. బాధితుడు లారీ ఓనర్స్ అసోసియేషన్లో సభ్యుడు. ప్రత్యర్థుల పని అంటున్న శ్రీధర్. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,38,820. 22 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి 1,27,250. బంగారంతో పోటీపడి పెరుగుతున్న వెండి ధరలు. ఇవాళ ఒక్కరోజే 6,000 హైక్. కిలో సిల్వర్ రేట్ 2,71,000. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 13 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,08,00,000.